జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మావయ్య గారు, మీరు ఆ ఫ్యాక్టరీ ముందు నిలబడి అది అంచెలంచెలుగా మిమ్మల్ని, మీ ఆస్తిని పెంచుతూ ఉంటే ఎంత ఆనందపడుంటారు. ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చొని జీవితంలో ఓ దారి చూపించిన తల్లి ఈ ఫ్యాక్టరీ అని ఎంత సంతృప్తి పడుంటారు. ఆ రోజుల్ని ఒకే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ జ్ఞాపకాల్ని, ఆనాటి ఆనందాల్ని, ఆ తృప్తిని మీకు దూరం కాకుండా చెయ్యాలనే ఈ నా ప్రయత్నం అత్తయ్య. తల్లిదండ్రులుగా బిడ్డలకు ఎవరైనా ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ఆరోగ్యం. అది మీరిచ్చారు. మీ బిడ్డలుగా మేం మీకు ఇవ్వాల్సింది, మిగిల్చాల్సింది తియ్యటి జ్ఞాపకాలు. అందుకే ఈ తాపత్రయం. నేను ఓడిపోవాలని మీరు నన్ను ఆశీర్వదించండి, కాని అది నాకు మాత్రం గెలుపునే ఇస్తుందని నా నమ్మకం. మీరు ఆశీర్వదిస్తే చాలు, ఏం కోరుకున్నా నాకు పర్వాలేదు. ఆశీర్వదించడానికి పెద్దరికం ఒక్కటే సరిపోదమ్మా, మనసుండాలి. అది లేని వాళ్ల దగ్గర ఆశించడం కూడా వృధా ప్రయాసే. అంత మనసు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. సరే, ఛాలెంజే. నువ్వనుకున్నది చెయ్యి. ఈ ప్రయత్నంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. తాతయ్య, ఇలారా. నా ఆశీర్వాదమే కదమ్మా. ఎక్కడున్నా మీ అమ్మ ఆశీర్వాదం కూడా నీకెప్పుడు తోడుగానే ఉంటది. ఛాలెంజ్ చేసిన మా అక్కతోనే ఇది ఆశీర్వాదం అందుకుంది. ఇది మామూలుది కాదే. మీ ఆశీర్వాద కార్యక్రమం పూర్తి అయిపోతే మేము బయలుదేరుతాం. ఎరా అనే నువ్వు రావా ఆఫీస్కి? నాకు వేరే పని ఉందన్నయ్య, అది చూసుకుని వస్తాను. సరే, వెళ్ళొస్తాను నాన్న. సరే, వెళ్ళొస్తాను మావయ్య. వెళ్ళొస్తాను అత్తయ్య. వస్తాను తాతయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబీ. గుణమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చొని జీవితంలో ఒక దారి చూపించిన తల్లి ఈ ఫ్యాక్టరీ అని ఎంత సంతృప్తి పడుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.